ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో 11 మంది నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది. ఈ నేపథ్యంలో వారిని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సిట్ అభ్యర్థి మేరకు కోర్టు 11 మంది నిందితుల రిమాండ్ను ఈ నెల 23 వరకు పొడిగించింది. ఈ స్కామ్ కేసులో రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అసలు హైకోర్టు ఎందుకు కేసును కొట్టివేసింది? లిక్కర్ స్కామ్ గత వైపు ప్రభుత్వం జరిగిన దాదాపు 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ పై ఇప్పటికే సిట్టు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. లిక్కర్ స్కామ్ పై ఏదైతే ఉందో దానికి ఆ సిట్టు దర్యాప్తు అధికారి విజయవాడ సిపి రాజశేఖర బాబు ఆధ్వర్యంలో కూడా సిట్టు దర్యాప్తు బృందం వేగంగా కొనసాగుతుంది. సిట్టు దర్యాప్తు ఎలా ఉందంటే అసలుకి ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా కూడా లోతుగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు 40 మంది పైన కూడా నిందితులను కూడా చేస్తూ కూడా ఈ కేసులో ఇప్పటికే ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది. దీంట్లో దాదాపు 40 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా దాదాపు 11 మంది కీలకమైన నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ 11 మంది నిందితులు కూడా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. తాజాగా ఈ రోజు చేసిన పరిణామాలు చూసుకున్నట్టు లిక్కర్ స్కామ్ కు సంబంధించి అయితే 11 మంది రిమాండ్ ఈ రోజుతో ముగిసింది. అయితే దీనిపైన కూడా ఏదైతే ఈ 11 మంది పైన కూడా వాళ్ళకు రిమాండ్ ముగియడంతో వీళ్ళు హైకోర్టు ఈ రోజు వాళ్ళకి తిరిగి ఈ నెల 23 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ కూడా ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. వాళ్ళ రిమాండ్ ని ఈ రోజు ముగియడంతో సిట్టు అధికారులు వాళ్ళని హైకోర్టు ముందు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు నిలిచారు. అయితే కోర్టు పట్టుకోవాలని రిమాండ్ ఈ నెల 23 వరకు పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. మరొక చూసుకుంటే ఇదే కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఏదంటే కన్నా ప్రధానంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజంపేట ఎంపీ అలాగే వైసీపీ పెద్దిరెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ కేసులో కూడా అతను కీలక నిందితులుగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి అతనిపై కూడా ఈ రోజు అతను హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా ఈ రోజు హైకోర్టు పిటిషన్ పైన కూడా విచారణ చేపట్టింది. అయితే హైకోర్టు ఏదైతే ఉందో ఈ రోజు హైకోర్టులో మటుకు మిథున్ రెడ్డి మటుకు ఒక షాక్ ఇచ్చిందని మిథున్ రెడ్డి మటుకు ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి ఏదైతే ఈ కేసుకు సంబంధించి సిట్టు దర్యాప్తు తుది దశలో ఉంది దర్యాప్తు. ఈ సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కూడా హైకోర్టు ఈరోజు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే దాన్ని కొట్టివేస్తూ కూడా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకున్న మటుకు మరి ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ముందస్తు బెయిల్ పెట్టుకున్న ఏదైతే కొట్టివేసిందో మిథున్ రెడ్డిని ఇప్పుడు సిట్ పోలీసులు మరి మరోసారి నోటీస్ ఇచ్చి అతని విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సిట్ పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇండోర్ కూడా అతను సుప్రీంకోర్టు ఓసారి తలుపు తట్టారు. దాని తర్వాత సుప్రీంకోర్టు కొద్ది ఊరట లభించింది. దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ కేసు విషయంలో మీరు కింది స్థాయికి వెళ్ళాలని చెప్పేసి చెప్పడంతో మిథున్ రెడ్డి తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు ఈ రోజు కూడా ఏదైతే ముందస్తు బెయిల్ ఉందో ముందస్తు బెయిల్ కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇక మిథున్ రెడ్డిపై నెక్స్ట్ స్టెప్ ఏంటిదనే సిట్టు పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మిథున్ రెడ్డి కదలికలపైన కూడా దృష్టి పెట్టింది. మరోసారి అతన్ని ఈ కేసుకు సంబంధించి కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా ఇప్పటికే సిట్ ఏదైతే ఉందో దానికి ఈ ఛార్జ్షీట్ కూడా దాదాపు పూర్తి చేసింది. ఈ నెల 17 తర్వాత ఎప్పుడైనా సరే హైకోర్టులో దీనికి సంబంధించి కూడా ఏదైతే సిట్ కేసు సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి కేసుకు సంబంధించి కూడా 3,500 కోట్ల స్కామ్ ఏదైతుందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి ఆధార సాక్ష్యాలు కూడా సేకరించింది. ఛార్జ్షీట్ని కూడా ఈ నెల 17 తర్వాత ఎప్పుడైనా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది కూడా మనకు సమాచారం. మొత్తం చూసుకున్నప్పుడు ఈ కేసులో ఇంకా ఇప్పటికే విజయసాయిరెడ్డిని ఆయన కూడా సిట్టు విచారణకు పిలిపించింది. అయితే అతను విచారణకు హాజరు కాలని తర్వాత వస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో మటుకు కీలకమైన నిందితులు విజయసాయిరెడ్డి కావచ్చు అలాగే మిథున్ రెడ్డి కావచ్చు వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే మొత్తం 40 మంది నిందితులున్నారు. 40 మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసే మటుకు ఇంకా ఇప్పటికే ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్కి సంబంధించి 3,000 కోట్లు ఎలా లిక్కర్ స్కామ్లో వీళ్ళు దాన్ని దోచుకున్నారు, ఎక్కడెక్కడ దీన్ని డబ్బులు తరలించారు, ఈ రియల్ ఎస్టేట్లో దీన్ని పెట్టుబడులు అలాగే ఒక షెల్ కంపెనీ ద్వారా వీటన్నిటిని కూడా సొమ్మును తరలించారు. ఈ అమౌంట్ను ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి తరలించారు అనేది మొత్తం కూడా ఆ సిట్ దర్యాప్తులో వెలుగు చూశాయి. ఇంకా ఛార్జ్షీట్లో మటుకు కొన్ని కీలకమైన ఆసక్తికరమైన అంశాలు కూడా సిట్ పోలీసులు సేకరించారు. వాటన్నిటిని కూడా ఛార్జ్షీట్లో వాళ్ళు రేపు కోర్టు ముందుకు ఉంచే అవకాశం ఉంటుంది. మొత్తం దాదాపు 3,500 కోట్లకు సంబంధించి కూడా దాదాపు చూసుకున్న మటుకు ఎన్నికల సమయంలో మొత్తం ఈ డబ్బులంతా కూడా వాళ్ళు ఎన్నికల కొన్ని అభ్యర్థుల కోసం కూడా వాళ్ళను కొన్ని కోట్ల దాదాపు 200 కోట్లకు పైగా ఎన్నికల కోసం కూడా ఖర్చు చేసినట్లు కూడా సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తుంది. సిట్ ఎన్నికల సమయంలో చూసుకున్న మటుకు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కూడా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అప్పుడు చెవిరెడ్డికి సంబంధించి కూడా దాదాపు 8 కోట్ల నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలకమైన
నిందితులు అంటే రాజు కసిరెడ్డి కావచ్చు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే ధనంజయ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి కావచ్చు, అలాగే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇలా కీలకమైన నిందితులు చూసుకుంటే మొత్తం వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అంత ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. చెవిరెడ్డి మోహిత్ కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి దీంట్లో ఇంకా అతని నుంచి ఇంకా సమాచారం వస్తుందని చెప్పేసి కూడా సిట్ పోలీసులు ఎదురు చూస్తున్నారు. మొత్తం చూసుకున్న మటుకు ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరి ఎలా సిట్ మటుకు ఛార్జ్షీట్ దాఖలు చేస్తే మటుకు ఇంకా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.